అందరు అమ్మల్లాగా అవతారాలు ఎత్తేస్తున్నారు. భీమవరంలో కూడా ఒక ఆవిడ నేను చూశాను. ఇంతే, ఈవిడ కూర్చునుంటే లైవ్ పెడితే జనాలందరూ మనం పిచ్చోళ్ళ కింద ఈవిడ ఇంకేం మాట్లాడుతుందని వినాలి. అంతేనా? పడుచీర కట్టేసి ఆవిడ దాంట్లో కూర్చోబెట్టి ఆవిడకు ఒక ఆశ్రమం, ఆవిడ ఆశ్రమం దగ్గర కూర్చుని అందరు వేదాలు చదివినట్టు లేకపోతే ఏదైనా వాళ్ళకి నోటికి వచ్చిన పద్యాలు చదివినట్టు అక్కడ ఒక ఆవిడని క్రియేట్ చేశారు. జనాలకి బుద్ధి లేనంత కాలం. పైగా కనకదుర్గ దేవి అవతారం రోజున అంటే విజయదశమి రోజున కనకదుర్గ అమ్మవారు, దాని పక్కన ఈ నాలాంటి అమ్మ ఎవరైతే ఉందో ఆవిడని ఫోటో పెట్టి ఆవిడ ఫోటోకి పూజ చేస్తున్నారు తప్ప పక్కనున్న కనకదుర్గ అమ్మవారికి పూజ చేయట్లా. తెలుసా? కనకదుర్గ అమ్మవారి ఏ ఫ్రేమ్లో అయితే కట్టి ఉందో అదే ఫ్రేమ్ లాగా ఈ ఈ అమ్మవారి ఈవిడిని కూడా కూర్చోబెట్టి కట్టి దానికి పూజ చేస్తున్నారు అందరూ కూర్చుని. ఎలా ఉందండి? మోసం చేసేవాళ్ళు ఉన్నంత, మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం మోసం చేసేవాళ్ళు ఉంటూనే ఉంటారు. ఆవిడ వేరే చూపులు చూస్తుంటుంది, ఇలా అనుకుంటూ ఉంటుంది చీరని. ఏంటి ఏంటి ఏం చేస్తున్నారే? అదే కదా నేను చెప్పేది. ఇవాళ చెప్పాలనుకుంది నేను అదే కదా, అదే కదా సత్యం, అదే కదా ధర్మం, అదే కదా జీవితం. అయిపోయింది, బాబా అయిపోతుంది. ఇంకా నేను కూడా కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తాను, మీరందరూ కూడా వచ్చేసేయండి. ఇది అమ్మ పలుకు జగదాంబ పలుకు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఇలా వచ్చేసి జనాన్ని మోసం చేస్తున్నారు. మీరేమంటారు?